ఒక్క నిమిషం. ఆయన అందరి అన్నాడా కొందరు అన్నాడా? ఆయన అందరూ అన్నాడా కొందరు అన్నాడండి? చూడండి వాక్యం. అందరూ అన్నాడు. ఏమి ఇచ్చాడండి? అందరికి ఇచ్చాడు కదా జీవము. అంటే అప్పుడు ఎవరు? మన ఎదుటి వారు ఎవరు? మన పిల్లలే, మన అన్నదమ్ములే, బయట వారు కాదు. వారు ఇచ్చింది ఎవరు జీవం? వాళ్ళకి తండ్రి. మన తండ్రి, ఆయన తండ్రి ఒక్కడే. ఇది వాక్యం చెప్తున్నది. మనందరికీ జీవమును ఊపిరిని, మనలోకి ఏ ఏ జీవాత్మని ఏం ఊదాడు? తన శ్వాసని ఊదాడు. అందుకే ఉన్నాడు ఇక్కడ ఊపిరిని అంటున్నాడు. ఈ రోజున నీ జీవితము, ఆ జీవితంలోకి జీవాత్మను ఊపిరిని ఊదినవాడు ఎవడు? ఒక్కడే. ఒకటే విశ్వాసము, ఒకటే దేవుడు, ఒకటే తండ్రి. మనమందరం ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన వశములో ఉన్నాము, ఆయనలోనే ఉన్నాము. మనమందరము, మనం సపరేట్ కాదు. రైట్? ఏదైనాను ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను పొదవై ఉన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడువాడు కాడు. పొదవ ఏది ఉండదంట, మనుషుల దగ్గర నుంచి ఏది సేవింపడంట. ఎందుకంటే ఆయనే జీవమే ఉన్నాడు, ఆయనే ఊపిరే ఉన్నాడు. నువ్వేమిస్తావు ఆయనకి? ఇవ్వగలిగితే ఇవ్వలేవు. నువ్వు ఇవ్వగలిగింది ఒకటే, నీ హృదయం. నీ హృదయాన్ని నువ్వు దేవుడికి సమర్పించుకుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. సో ఈ రాజు మనుషులందరి రాజు, సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన రాజు, ఆ రక్షకుడు మన అందరి రక్షకుడు. ఆయన చెప్పినది ఒకటే, నేను మనుషులందరికీ పాపముల నుంచి విడుదల దయచేశాను. వాళ్ళందరూ కూడా నీ సహోదరులే, వాళ్ళందరూ కూడా నీ సహోదరి మనలే. నిన్ను వల్ల నీ ప్రేమను పొరుగు వారికి పంచిపెట్టు అన్నాడు. నేను ప్రేమై ఉన్నాను, నా వెలుగు నీలో ఉన్నది కాబట్టి నా ప్రేమను ఎదుటివాడికి నువ్వు పంచి ఇవ్వు అని చెప్తున్నాడు. అంతేగాని కార్పణాలతో, కక్షలతో, నేను ఆ మతము, నేను ఈ మతమును, ఈ రోజు నుంచి నువ్వు కట్టుకున్న ఈ క్రైస్తవ అనే మతం గోడలు బద్దలు కొట్టి క్రీస్తు అనే మార్గంలోకి ప్రవేశించు. క్రీస్తు మతం అని ఎక్కడ చెప్పలేదు, నేను మార్గంలో అని చెప్పాడు. ఆ మార్గంలోని నువ్వు అనుసరిస్తూ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పక్కింటి వారిని, పొరుగింటి వారిని ఆ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయి. అంతేకాని నేను క్రైస్తవుని మతం గోడ కట్టుకోమాకండి. దేవుని యొక్క వాక్యం అలా చెప్పలేదు. దేవుని యొక్క వాక్యము నా కుమారుడా అన్నాడు. ఆయన కుమారుడులాగా, ఆయన వారసులాగా జీవించు, ఆయన మహిమపరుస్తూ ఆయన కొరకే జీవించు, ఆయనలోనే జీవించు, ఆయన నిమిత్తమే జీవించు. ఆయనను ఆరాధిస్తూ దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క మార్గమును పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించేవాడిలాగా నీ యందు నిలబెట్టుకుని నీ యొక్క రక్షణని ప్రతి రోజు నువ్వు కాపాడుకుంటూ నీ నోటి ద్వారా పాటిని పలకకుండా దేవుని ద్వారా నీతిమంతుడు అయ్యాలని నువ్వు పలుకుతూ, నీ నోటిలోంచి జీవం కలిగిన మాటలే పలుకుతూ, దేవుని మహిమపరిచే మాటలే పలుకుతూ, ఆయన కుమారుడుగా, ఆయన వారసుడుగా ఈ రోజు నుంచి దీవించాలని తీర్మానం చేసుకుంటే ఈ రోజే ఇదే నీకు నిజమైన సమయము నిలబడి